మత్తయి సువార్త 28వ అధ్యాయం 3-4 వచనాలు. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా నుండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి పునరుత్థాన సంఘటనలో దేవదూతలు నేర్పించేటువంటి కొన్ని పాఠాలను మనం నేర్చుకోవడం దేవుని యొక్క ఉద్దేశమైంది. దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ఒక ఉద్దేశంతో దేవుడు ఈ వాక్యాన్ని మనకిచ్చాడు అని మీరు నమ్మాలి. ఎందుకోసం అంటే, నేను ప్రతి సందేశాన్ని ఏదో సిద్ధపడాలి, చెప్పాలి లేదా బోధించాలి అనేటువంటి దృక్పథంతో ఎప్పుడు నేను బోధించను, అలా ప్రిపేర్ కాను. ఎప్పుడు కూడా దేవుని అడుగుతాను, ప్రభా ఏ వాక్యం ద్వారా నాతో మాట్లాడతావు, సంఘంతో మాట్లాడతారు, మీరు మాట్లాడండి అని ప్రభు యొక్క సన్నిధానంలో ప్రార్థించి పొందుకుంటాను. ఒక్కొక్క సందేశం కొన్ని సందర్భాల్లో కొన్ని రోజులు పడుతుంది సిద్ధపడడానికి. కొన్ని సందేశాలు అలా ఒక్క నిమిషంలోనే ఒక సందేశం మొత్తం వచ్చేస్తుందండి, ఒక నిమిషం, జస్ట్ లైక్ దాట్. కానీ కొన్ని సందర్భాలలో ఆ సందేశాల కోసం మనం ప్రార్థించాలి, కనిపెట్టాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సందేశం నిమిత్తం కూడా నేను చాలా గంటలు ప్రార్థించాలి, గడపాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన సందేశం. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ మెసేజ్, ఒక ప్రాముఖ్యమైన సందేశంగా. అండ్ దట్ టు ఇట్స్ గోయింగ్ టు బి సమ్ వెరైటీ ఆఫ్ మెసేజ్, ఒక వైవిధ్యమైనటువంటి సందేశముగా ఈ సందేశం ఉండబోతుందని నేను దృఢంగా నమ్ముతున్నాను. దేవుని బిడ్డలారా, పునరుత్థాన సంఘటనలు మనం గమనిస్తే యేసు ప్రభు కనపడతాడు, ఆయనను పాతిపెట్టిన వారు కనపడతారు, పాతిపెట్టినటువంటి సమాధి కనపడుతుంది, ఆ సమాధి పైన ఒక ముద్ర మనకు కనపడుతుంది, ఆ సమాధిని కావలి కాసినటువంటి సైనికుల గురించి మనం చూడగలం. లేకపోతే ఆ యొక్క పునరుత్థానంలో స్త్రీలు ఏ రకంగా సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చారు, ఇవన్నీ మనం చూస్తాం. కానీ చాలా తక్కువగా మనం గమనించేటువంటి క్యారెక్టర్ ఏదైనా ఉందంటే దేవదూతలండి. దేవదూతలు ఈరోజు ఆ దేవదూతల ద్వారా ఒక ప్రత్యేకమైన సందేశాన్ని దేవుడు మనకు అందించాలని కోరుతున్నాడు. జాగ్రత్తగా వినండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, బైబిల్లో ఉన్న ప్రతిదీ కూడా మన కొరకు రాయబడింది. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము నీ కొరకే, నా కొరకే. దేవదూతల గురించి ఎందుకుందంటే నీ కొరకే, సమాధిని గురించి ఎందుకుందంటే నీ కొరకే, లేకపోతే పశువుల తొట్టిని గురించి ఎందుకుందంటే నీ కొరకే, లేకపోతే యేసుప్రభు ఒక దోణిలో పడుకున్నాడు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ దేనికోసం తెలుసా? నీ కోసమే. లాట్ ఆఫ్ స్టఫ్ ఈజ్ అవైలబుల్ ఫర్ అస్ ఇన్ ద బైబిల్. బైబిల్లో నీకు నాకు సంబంధించిన నేర్చుకోవలసినవి, అవలంబించవలసినవి, పాటించవలసినవి, మనం గుర్తించాల్సినవి, మనం లోబడవలసినవి అనేకమైనవి ఉన్నాయి. మరి ఈ దేవదూతలు గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు. అందుకే ఈరోజు సందేశం యొక్క అంశం ఏంటంటే, పునరుత్థానంలో దేవదూతలు నేర్పించేటువంటి పాఠాలు. పునరుత్థానంలో దేవదూతలు నేర్పించే పాఠాలు. పరిచర్య ఎవరైతే చేస్తున్నారో, పరిచర్యలో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో జాగ్రత్తగా మీరు వినాలని నేను కోరుతూ ఉన్నాను. మీరు ఏ చిన్న పని పరిచర్యలో చేసినా దిస్ మెసేజ్ ఈజ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. నీకు నాకు ఈ యొక్క సందేశం, లేదా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఒక సందేశం ఇందులో మన కొరకు ఉంది అని మనం గుర్తించాల్సిన వారంగా ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ దేవదూతలు అనేటువంటి వారు మనం పుట్టకముందే, సృష్టి అనేటువంటిది ప్రారంభం కాకముందే అప్పటి నుంచే దేవదూతలు ఉన్నారు. దేవుడు వారిని కలుగజేసిన వాళ్ళు, వాళ్ళంతటా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు కాదు. దేవుని యొక్క మహాశక్తిని బట్టి దేవదూతలను దేవుడు కలుగజేశాడు. దే ఆర్ స్పిరిట్ బీయింగ్స్. వారు ఆత్మ కలిగినటువంటి వారు. శరీరముతో ఆయా సందర్భాల్లో కనబడతారు, కానీ వాళ్ళ శరీరము మానవ శరీరం లాంటి శరీరం కాదు. అది మహిమ కలిగిన శరీరంగా ఉండవచ్చు, లేదా ఆత్మరూపిగానే వాళ్ళు కనబడుతూ ఆ ఆత్మకు ఒక ఆకారం, ఒక శరీరం యొక్క అపియరెన్స్ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మరి ఈ దేవుని దూతలు ఎలాంటి వారు మొట్టమొదటిగా చూపించి ఆ దేవదూతలు మనకు నేర్పించే పాఠాలు ఏంటో మీదట నేను ఉంచాలని కోరుతూ ఉన్నాను. చూడండి, 3వ వచనం వరకు చదువుకున్నాం కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన
కావలి వారు చచ్చిన వారి వలె నుండిరి. ఎక్కడ జరిగింది ఈ సంఘటన? యేసు ప్రభు సమాధికి రానువ వారు ముద్ర వేసి, రోమా ముద్ర వేసి, ఆ సమాధి చుట్టూ చాలామంది సైనికులు ఉన్నారు. 4 నుంచి 8 మంది సైనికులు షిఫ్ట్ల రూపంలో ఉంటారు. కాబట్టి ఆ యొక్క 4 లేదా 8 మంది సైనికులు అక్కడ ఉన్నారు. ఉంటే బైబిల్లో వ్రాయబడింది, ఆ యొక్క ఆదివారం తెల్లవారుచుండగా దేవుని దూత దిగి వచ్చాడండి. బైబిల్లో వ్రాయబడింది, ఆ దూత ఎలాగున్నాడో మొదటిగా మనం చూద్దాం. ఆ దూత ఎలా ఉన్నాడంట? మెరుపు వలె ఉండెను. ఎలా ఉన్నాడంట దేవుని దూత? మనిషిగా కాదు. మనిషిలో ఏం మెరుపు ఉండదండి, ఏం మెరుపు ఉండదు. ఎంత ఫౌండేషన్ వేసినా, ఎంత పెళ్లి కూతురును ముస్తాబు చేసినా మెరుపు ఉండదు. మళ్ళీ లైట్ వేయాల్సిందే. లైట్ వేస్తే కానీ పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ కనపడరు. లైట్ లేకపోతే వాళ్ళ మేకప్ అంతా వేస్టే. కానీ ఇక్కడ ఏమీ లేదు. దేవుని దూత దిగి వచ్చాడు పరలోకం నుంచి. ఏ రకంగా ఉన్నాడంటే మెరుపు వలె ఉన్నాడు. మెరుపును మనం చూడగలమా? అస్సలు చూడలేమండి, అస్సలు మనం గమనించలేం. ఎందుకు తెలుసా? ఆ మెరుపు చాలా శక్తివంతంగా ఉంటుంది. మెరుపు అంటే ఉరుము అనేటువంటిది శబ్దం, భయంకరమైన ఒక శబ్దం వినబడుతుంది. మెరుపు అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అంటే ఇట్ విల్ క్యారీ సచ్ హ్యూజ్ పవర్, చాలా శక్తిని కలిగి ఉంటుంది. దేవుని దూత మెరుపు వలె ఉన్నాడంట. దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అంత ప్రకాశంగా ఉన్నాడంట, అంత శక్తివంతంగా ఉన్నాడంట. బ్రైట్ యాజ్ లైట్నింగ్ అని వ్రాయబడి ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఎలా ఉన్నాడంటే మెరుపు ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా దేవుని దూత ఉన్నాడంట. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. ఇక్కడ చాలామంది తెల్లటి వస్త్రాలు వేసుకున్నారు. ఒక్కొక్క తెలుపు ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందుకే అడ్వర్టైజ్మెంట్ ఏమని చెప్తుందంటే, తెల్లగా ఉండాలంటే మా సోపు, మా యొక్క పౌడర్ వాడండి, మా వాషింగ్ మిషన్లో వాడండి. కానీ దేవుని దూతలు ఏ సోపు వాళ్ళ, ఏ వాషింగ్ మిషన్ వాళ్ళ. కానీ బైబిల్లో వ్రాయబడింది, అతని వస్త్రము, దేవదూతలు వస్త్రాన్ని ధరించున్నారంట, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. ఎవరు రాశారండి? మత్తయి సువార్తికుడు రాశాడు. మత్తయి ఎవరు? ట్యాక్స్ కలెక్టర్. ఈ సువార్త రాసేటువంటి సమయంలో ఎలా వాళ్ళు రాస్తారంటే, ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ జరిగిన సంఘటనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తారంటే అక్కడ రాయడం ప్రారంభిస్తారు. మత్తయి సువార్తికుడు ఎవరైతే రానువారు అక్కడ ఉన్నారో, కావలి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఆ రోజు ఏం జరిగింది అని కనుక్కుంటే వాళ్ళు చెప్పారు, అయ్యా దేవుని దూత పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆ దేవుని దూత యొక్క స్వరూపము మెరుపు వలె ఉన్నింది. రెండవదిగా హిమమంత తెల్లగా ఉన్నాడు. హిమమంత తెల్లగా అతని వస్త్రాలు ఉన్నాయి. మూడవదిగా ఆ దూత వస్తే ఏ రకంగా ఉంది తెలుసా? మా పరిస్థితి, సైనికులకు ఎప్పటికీ ధైర్యం ఎక్కువ, బలం ఎక్కువ. వాళ్ళు దేనికి అంత త్వరగా ఈల్డ్ గారండి, అంత త్వరగా ఈల్డ్ గారు. ఎందుకంటే అలా వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, అలా ట్రైనింగ్ సెషన్స్ వాళ్ళకు ఉంటాయి. భయపడడం అనేటువంటిది వాళ్ళకి ఎక్కడా లేకుండా ఉంటుంది. అందుకే ధైర్యంగా వాళ్ళు యుద్ధరంగంలో చచ్చిపోతాం, తీవ్రవాదులు ఉన్నారు, లేకపోతే యుద్ధం భీకరంగా ముందుకెళ్ళిపోతారు. ఎందుకు తెలుసా? వాళ్ళకి అలా ధైర్యాన్ని నూరిపోస్తారు. ఇలా ధైర్యం కలిగినటువంటి ఈ సైనికులు ఏం చేశారంటే అతన్ని చూస్తుండగానే భయం వేసిందంటండి. దేవుని దూత రూపాన్ని చూస్తుండగానే మెరుపులాగా ఉండడం, అతని డ్రెస్సు చాలా తెల్లగా ఉండడం చూస్తుండగానే బైబిల్లో వ్రాయబడింది సైనికులు భయపడ్డారంట. భయపడి రెండవదిగా చూడండి, కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దేవుని దూత చూస్తుండగానే వణుకు పుట్టిందంట, గడగడ వణికిపోతున్నారంట. వణికిపోయి చచ్చిన వారి వల్ల పడిపోయారంట, ఫెయింట్ అయిపోయి పడిపోయారు. దేవుని బిడ్డలారా, 3 విషయాలు ఇక్కడ. దేవుని దూత నెంబర్ 1 చూడ్డానికి మెరుపులాగా ఉన్నాడు. నెంబర్ 2 అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉంది. 3 ఆ దూతను చూస్తుండగానే భయము ప్రారంభమైంది. 4 ఆ దూతను చూస్తున్నానే కావలి వారు వణికి చచ్చిన వారి వల్ల పడిపోయారంట. దే వర్ ఫెయింటెడ్. వాళ్ళు అలా స్పృహ తప్పి పడిపోయిన చచ్చిన వారిలాగా పడిపోయారంట. దూత ఏమన్నా వచ్చి కత్తియుద్ధం చేశాడా? లేకపోతే వాళ్ళపైన ఏమన్నా ప్రతాపం చూపాడా? వాళ్ళని వేసి కొట్టాడా? ఏం చేయలేదు, నథింగ్. దేవుని దూత అలా దిగి వచ్చాడు. దేవుని దూతను చూస్తుండగానే వాళ్ళకి అర్థమైపోయింది, మెరుపులాగా ఉన్నాడు, మనిషిలాగా లేడు, మెరుపులాగా ఉన్నాడు. హీఈస్ క్యారింగ్ సచ్ ఏ హై ఎనర్జీ. చాలా శక్తిని అతడు తీసుకొని వచ్చాడు పరలోకంలో నుంచి.
రెండవదిగా ఆ యొక్క దూత ఏ రకంగా ఉన్నాడు? వస్త్రాలు మంచు కంటే తెల్లగా ఉన్నాయి, హిమము కంటే హిమమంత తెల్లగా ఉండెను. చాలా తెల్లగా ఆ దేవుని దూత వస్త్రాలు ఉన్నాయి. అది చూస్తుండగానే భయపడి చచ్చిన వారి వలె పడిపోయారు. దేవుని బిడ్డలారా, ఎవరు దేవదూతలు తెలుసా? వీళ్ళు దేవుని ద్వారా కలగజేయబడినటువంటి వారు. మనల్ని చూస్తూనే మనకు వెలుగు ఉండదు, మెరుపు ఉండదు, మన వస్త్రాలు మామూలు వస్త్రాలుగా ఉంటాయి. మనల్ని చూస్తే ఎవరు భయపడరు. కానీ దేవుని దూతను చూస్తుండగానే దే క్యారీ సచ్ ఎ పవర్. వాళ్ళు ఎలాంటి శక్తి కలిగిన వారుగా ఉంటారంటే మామూలు శక్తి ఉండదండి. వాళ్ళ రూపాన్ని చూస్తుండగానే భయపడి చచ్చిన వారి వల్ల పడిపోయారంట. అంటే వాళ్ళని చూస్తుండగానే, దేవదూతను చూస్తుండగానే భయం వేసి పడిపోయారంట, చచ్చిన వారి వల్లే. ఇలాంటి శక్తి కలిగిన దేవదూతలు పునరుత్థాన దినమందు సమాధి దగ్గరికి వచ్చారు. ఇది కాదు నా సందేశం, దీని తర్వాత ఉండేదే దేవుడు మనకి ఇచ్చేసాను. దిస్ ఈజ్ అన్ ఇంట్రడక్షన్ అబౌట్ ఏంజల్స్. ఆ పునరుత్థాన దినమందు దేవుని దూత ఎలా ఉన్నాడు, అతని వస్త్రం ఏ రకంగా ఉంది, అతని యొక్క ఎఫెక్ట్ ఏ రకంగా ఉంది. దేవుని దూతను చూస్తుండగానే చచ్చిన వారి వాళ్ళే పడిపోయేంత భయంకరమైనటువంటి భయం వాళ్ళకి ఏర్పడింది. కానీ ఈ దూతలు ఎలాంటి వారు ఇప్పుడు చూద్దాం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉండేటువంటి దేవదూతలు, దేవుని యొక్క సాధనాలైన దేవుని దూతలు, దేవుని పరిచర్య జరిగించే దేవుని దూతలు, దేవుని యొక్క సాధనాలుగా భూలోకంలో ఉంటూ పరిచర్య జరిగించే దేవుని దూతలు మామూలు దూతలు కాదు. వాళ్ళు శక్తి కలిగిన వారు. వాళ్ళ యొక్క వెలుగు మెరుపు వలె ఉంది, మెరుపు వలె ఉంది. దే అపియర్డ్ యాస్ ఇఫ్ దేర్ ఇస్ అ లైట్నింగ్. ఏదో ఒక భయంకరమైనటువంటి వెలుగు, మెరుపు వచ్చింది అన్నట్టుగా ఉంది. దేవుని బిడ్డలారా, ఆ దేవదూతలు ఏం చేస్తున్నారో ఒక 3 విషయాలు మీద నేను ఉంచాలని కోరుతున్నా. చూడండి 2వ వచనం. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఇదిగో ప్రభువు దూత ఎక్కడి నుంచి వచ్చాడు? ఇంటి నుంచి కాదు, ఆకాశము నుండి కాదు, పరలోకము నుండి దిగి వచ్చాడంట. ఎక్కడుంటారు దేవదూతలు? పరలోకం నుంచి వచ్చారు. అంటే పరలోకం ఎలాంటిదండి? దేవుడు ఉండేటువంటి లోకం. అత్యున్నత సింహాసనం అక్కడ ఉంటుంది. 24 పెద్దలు ఉంటారు. 4 జీవులు దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఇంత గంభీరమైనటువంటి పరలోకం నుంచి జీవనది అక్కడ ఉంటుంది. అక్కడ మరణం అంటూ ఉండనే ఉండదు. మరణం అనేటువంటిది అక్కడ ఉండదు. ఎక్కడ కూడా మరణపానవాళ్ళు ఉండవు. చనిపోయినటువంటిది, జీవం కలిగినటువంటిది కూడా ఉండదు. ఒకసారి ఒక దైవ సేవకుడు పరలోకానికి వెళ్ళాడు. ఆయన పరలోకానికి వెళ్ళినటువంటి సంఘటన గురించి ఆయన పుస్తకంలో రాశాడు. ఆయన ఏం రాశాడంటే ఒక మాట నన్ను చాలా ఆకర్షించింది. పరలోకంలో జీవము లేనటువంటిది అనేటువంటిది ఉండనే ఉండదంట. రాయిలో కూడా జీవం ఉంటుందంట అండి. రాయిలో కూడా జీవం ఉంటుంది. రాయి ఉంటుంది కానీ అందులో జీవం ఉంటుందంట. ప్రతి దాంట్లో జీవం అనేటువంటిది ఉంటుంది. మరణం అనేటువంటిది నిర్జీవమైనటువంటిది అంటూ పరలోకంలో ఏది ఉండదంట. ఆ పరలోకం నుండి దేవుని దూత దిగి వచ్చాడంట. దిగి వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి. ఏం చేశాడు? బైబిల్లో ఏమని రాయి పొర్లించి దాని మీద కూర్చుని ఏం చేశాడు? రాయి పొర్లించి. ఏం పొర్లించాడు? రాయి పొర్లించాడంట. దిస్ ఈస్ ద ఫస్ట్ మెసేజ్ గాడ్ ఈస్ గివింగ్ టు అస్. దేవుని దూత వచ్చింది, పరలోకం నుంచి వచ్చాడు. ఎలా ఉన్నాడు? మెరుపులాగా ఉన్నాడు. ఎలా ఉన్నాయి వస్త్రాలు? అది హిమమంత తెల్లగా ఉన్నాయి. ఆ దేవదూతను చూస్తుండగానే భయపడి రాను వారు చచ్చిన వారు వలె పడిపోయారు. ఇప్పుడు ఆ దూత వచ్చి ఏం చేస్తున్నాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? వచ్చిందేమో పరలోకం నుంచి, మహిమ కలిగిన లోకంలో నుంచి, మనోహరమైన లోకంలో నుంచి, నిత్యము ఉండే లోకం నుంచి వచ్చి ఆ దూతకు దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? నువ్వు వెళ్ళి రాయి పొర్లించు. ఒకవేళ నేనే పరలోకం నుంచి వచ్చిన దేవదూతనైతే, ఏం ప్రభా, నాకు నువ్వు మెరుపులాగా శక్తినిచ్చావు, నా వస్త్రాలు హిమమంత తెల్లగా ఉన్నాయి, నన్ను చూస్తేనే కావలి వారు చచ్చిన వారిలా పడిపోయారు, నాకేం పని పెట్టావు? ఏం పని చేయాలంట? రాయి పొర్లించాలి. ఏంటి? నేనా రాయి పొర్లించేది? నేను రాయి పొర్లించాలనా? నువ్వు వెళ్ళి రాను వారికి చెప్పి రాయి పొర్లించని దేవుడు చెప్పాలా? దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవదూత, నువ్వు కిందికి వెళ్ళిన తర్వాత యువర్ అపియరెన్స్ విల్ బి లైక్ దట్. దర్ ఇస్ నో చేంజ్ ఇన్ యువర్ అపియరెన్స్. నీ యొక్క రూపంలో ఏమాత్రం ఉండదు, నీ యొక్క వెలుగు ఏమాత్రం మారదు, నీ డ్రెస్సు మారదు. యూ విల్ బీ ఎ ఫ్రైట్నింగ్ పర్సన్. భయాన్ని పుట్టించే వ్యక్తిగా నువ్వు ఉంటావు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? రాయి పొర్లించు. రాయి ఎవరు పొర్లించాలండి? రాయి ఎవరు పొర్లించాలి? ఎవరైతే సమాధి దగ్గర పని చేస్తూ ఉంటారో, సమాధి తవ్వుతారో, లేదా ఆ సమాధిలో ఉండే వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొర్లించాలి. కానీ దేవుని దూతగా ఏమని చెప్తున్నాడంటే, దేవుడు రాయి పొర్లించమంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు నేర్చుకోవలసిన విషయం ఏంటి తెలుసా? దేవుని దగ్గర
దేవుని పని ఏదైనా నువ్వు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ దేవదూతలు ఎలాంటి దేవదూతలు తెలుసా? ఓ మహిమ ప్రభావములు కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు దిగి వస్తే భయం కలిగి ప్రజలు ఫెయింట్ అయి పడిపోతారు. కానీ దేవదూతకు దేవుడు చెప్పిన పని ఏంటి తెలుసా? రాయి పొర్లించు. ఈ దేవదూత అనలేదు, ఏంటి ప్రభువా ఇంత తక్కువ పని నేను చేయాలి, ఇంత తక్కువ పని నేను చేయాల్సింది, వై షుడ్ ఐ డూ దాట్? ఆడ రాను వాళ్ళు ఉన్నారు, భూలోకంలో ప్రజలు ఉన్నారు, నేనెందుకు చేయాలి అనలా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని పని ఇదా అదా, నేను చేయవలసింది ఇదేనా? నా విద్యకు, నా ఉద్యోగానికి, నా పేరు ప్రఖ్యాతులకు, నా యొక్క ఎక్స్పీరియన్స్కు, నా యొక్క టాలెంట్కు ఇది సరిపోతుందా అని దేవుని దగ్గర లెక్కాచారం కట్టొద్దు. దేవుని పని అది. దేర్ ఇస్ నో సెకండ్ థాట్. ఆ రాయి పొర్లించమన్నాడు దేవుని దూతకు, దట్స్ ఆల్. ఆ దేవదూత ఎస్ లార్డ్ ఐ డూ దాట్, అంతే. ఇంకా వేరేటి లేదు అక్కడ. నేను ఎందుకు చేయాలి? భూలోకంలో ఉన్నారు కదా, ఆ రాను వారు ఉన్నారు కదా, నేను వెళ్ళితే నా శక్తి ఎదుట పొర్లిపోతుందిలే ప్రభువా, అలా దొర్లిపోతుందిలే ప్రభువా అనలేదు. దేవుని బిడ్డవైతే, పరలోక రాజ్యానికి సంబంధించిన వ్యక్తివైతే, పరలోకంలో ఉండవలసిన వ్యక్తివైతే, భూలోకంలో యూ మస్ట్ బి ఎ వర్కింగ్ పర్సన్ ఫర్ గాడ్. దేవుని కోసం పనిచేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. డోంట్ బి ఏ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు సే ఓన్లీ ఈ పనులే నేను చేస్తా, ఇంతకంటే నేను ఎక్కువ చేయను, నా పని ఇది, నా క్యాడర్ ఇది, నాకు ఇది అలవాట్లేదు. డోంట్ డూ దాట్. దేవుని దూతలను అడుగుదాం, పరలోకంలో రాళ్ళు ఎప్పుడైనా పొర్లించావా నువ్వు? దేవుని దూత అంటే లేదు. భూలోకంలో ఎప్పుడైనా రాళ్ళు పొర్లించావా? లేదు. మరి ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నావు? సమాధి దగ్గరికి వచ్చి రాయి పొర్లిస్తున్నావా? సమాధి పైన రాయి పెట్టేది ఎవరండి? సమాధి పనులు చేసే వాళ్ళు పెడతారు. లేదా సమాధి దగ్గర ఎవరు రాళ్ళు పెట్టాలి? ఎవరైతే చనిపోయిన వాళ్ళ బంధువులు పెట్టాలి. ప్రభా ఇది యేసు ప్రభు యొక్క తమ్ముళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేయాలి, నన్ను ఎందుకు చేయమంటున్నావు అనలేదు దేవదూత రాయి పొర్లించమంటే రాయి పొర్లిస్తుంటున్నాడు. నీ జీవితంలో నీకు నాకు ఉండవలసిన లక్షణం ఏంటి తెలుసా? గీర గీసుకోకు దేవుని దగ్గర పని చేయడానికి. దేవుని పని ఏదైనా దేవుని పనే. ఆ దేవుని దూత ఏం చేశాడు అంటే గొప్ప పని. యుద్ధం చేయలే దేవుని దూత. ఒక రాత్రి దిగి వచ్చాడు అంటే ఒక సైన్యంలో లక్షల మందిని చంపగలడు దేవుని దూత. అలాంటి దూతకు దేవుడు ఏమని చెప్పాడు? జస్ట్ మూవ్ దట్ స్టోన్. ఆ రాయి అలా పొర్లించు. ఆ రాయి ఎత్తుకొని నువ్వు అందరి ముందర ఇదంతా చెప్పలే దేవుడు అంటున్నాడు ఆ రాయి పొర్లించు. దట్స్ ఆల్. రాయి పొర్లించింది. వర్కింగ్ ఫర్ ఎ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఎ బ్లెస్సింగ్ టు ద పీపుల్ అండ్ బ్లెస్సింగ్ టు దట్ పర్సన్. ఆ వ్యక్తికి ఆశీర్వాదం. దేవుని పని చేయడం, దేవుని దూత చేసిన రాయి పొర్లించడం పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అంటే నువ్వు దేవుని కోసం ఏ పని చేసినా, దేవుని మందిరంలో ఏ పని చేసినా, దేవుని కొరకు ఏ పని చేసినా, రిమెంబర్ that will be recorded in heaven. అది పరలోకంలో రికార్డు చేయబడుతుంది. దేవుని దూత రాయి పొర్లించాడు అంతే. డూయింగ్ ద అసైన్మెంట్ ఆఫ్ గాడ్. దేవుడు నిర్దేశించిన పని, దేవుడు చెప్పిన పని. అసలు దేవుని దూత ఏం చెప్పాలి? నేను దేవుని సమ్మకమందు నిలుచు గబ్రియేలును అని డైలాగులు పలకాలి కదా. ఇప్పుడు దేవుడు అంటే ఫస్ట్ డైలాగ్ కాదు, ఫస్ట్ రాయి పొర్లి. దేవుని బిడ్డలారా, దేవుని దూత పని చేశాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని మందిరంలో ఈ పని ఆ పని నేను చేసేదా, నేను చేయకూడదా? కాదు. దేవుని పనే. ఆ పని నువ్వు చేయవలసిన వ్యక్తిగా ఉన్నావు. అప్పుడే నీకు పరలోకంలో గుర్తింపు అనేటువంటిది ఉంటుంది. ఆ పరలోకంలో గుర్తింపే కాదు, భూలోకంలో కూడా ఒక గుర్తింపు. ఆ దూత ఒక్కసారి రాయి పొర్లించాడు. అది పరలోకంలో నిర్ణయించబడింది, రికార్డ్ చేయబడింది. భూలోకంలో మత్తయి సువార్త 28:2 దేవుడు సంఘం కోసం, నీ కోసం, నా కోసం రాసి పెట్టాడు. ఏంటి? దేవుని పని మనం చేయాల్సింది. అసలు మెరుపులాగా ఉండి భయాన్ని సైనికులు పుట్టించే దేవదూత చేసే పని అది. దేవుని దూత చేసే పని అండి అది. దేవుని దూత అనొచ్చు, నా క్యాడర్ ఏంటి ప్రభువా, నేను ఎవరిని? నన్ను చూస్తే నేను చచ్చిన వారిలాగా పడిపోయారు, వాళ్ళ దగ్గర వాళ్ళతో పని చేయాల్సింది పోనిచ్చి నాతో చేయిస్తావు నువ్వు అనలా. దేవుని బిడ్డలారా, దేవుని పని అది నా పన, నేను చేయవలసిన పని చూసుకున్నావా? అక్కడే పెద్ద తప్పు చేస్తున్నాను. దేవుని పని ఏదైనా అది నువ్వు భయభక్తులతో చేయాలి. ఈ దేవుని దూత వచ్చాడు, రాయి పొర్లించాడు. అసలు బైబిల్లో ఉన్న దేవుడు, బైబిల్ ఎలాంటి గ్రంథం తెలుసా? ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. బైబిల్లో ఉన్న దేవుడు ఎవరు తెలుసా? దేవుడు తాను చేసిన తన పని. ఏముందండి బైబిల్లో? దేవుడు ఎవరంట? తన పని చేసే దేవుడు.
దేవుని యొక్క పనిని తాను ఏం చేయాలనో అది చేశాడు. దేవుడు చేయాల్సిన పని దేవుడే చేశాడు. దేవుడు అనుకోవచ్చు, నేను ఎందుకు చేయాలి, ఇదిగో నేను పేపర్లో రాస్తాను, దేవుని దూతలారా మీరు వచ్చి చెప్పండి కలుగునుగాక అని నేను చెప్తున్నాను కదా. దేవుడు చేసే పని అది, దేవుడు చేసే పని అది. దేవుడు అనుకోవచ్చు, నేనేంది పని చేసేది, నేను దేవుణ్ణి, నేను పని చేయడం ఏంటి, నేను పని చేయడం ఏంటి, పని చేయిస్తా నేను, లేదా నేను చెబుతా. బైబిల్లో వ్రాయబడింది, దేవుడు తాను చేసిన పనిని 7 దినములలోగా సంపూర్తి చేసి. దేవుడు చేసిన పని ఏ రకంగా ఉందంట, అది చేసిన పనే కాదు, సంపూర్తిగా చేయబడిన పని, సంపూర్తిగా చేయబడినటువంటి పని. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని పని నీ జీవితంలో సంపూర్తి చేయాలి. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని పని ప్రారంభించడం కాదు, దేవుని పని సంపూర్తి చేయాలి. అది ఏంటి, దేవుని యొక్క లక్షణం. దేవుడు తాను చేసిన పని, దేవుడు చేసే పని ఉందంట. దేవుడు పని చేసే దేవుడు, పని ఎగరగొట్టే దేవుడు కాదు. నేను చేసే పని ఇది, నాకు వచ్చే పని ఇది అనేటువంటి దేవుడు కాదు. దేవుడు తాను పని చేశాడు. దేవుని బిడ్డలారా, పరిచర్యకు వస్తున్న నీవు, రక్షించబడిన నీవు, దేవుని బిడ్డవని చెప్పబడిన నీవు, దేవుడు పని చేస్తే నువ్వు పని తప్పించుకుంటే, డూ యూ బిలీవ్ దట్ యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్? దేవుడు పని చేసి సంపూర్తి చేసే దేవుడు అయితే, నువ్వు పని చేయకుండా పని ఎగరగొట్టే వ్యక్తివైతే నీవు దేవుని యొక్క బిడ్డవు అనుకుంటున్నావా? అబ్సల్యూట్లీ నాట్. దేవుని దూతలు దేవుని చెప్పిన పని చేస్తాడు, దేవుడు తన పని చేస్తాడు. నువ్వు నేను దేవుని పని ఏం చేస్తున్నామో ఆలోచించండి. నీవు నేను దేవుని పని ఏం చేస్తున్నామో, దేవుని కొరకు ఏం పని చేస్తున్నావో, దేవుని మందిరంలో ఏం చేస్తున్నామో. దేవుని బిడ్డలారా, అసలు నిన్ను నన్ను దేవుడు ఎందుకు క్రియేట్ చేశాడు తెలుసా? ఎందుకు సుధీర్ అనేటువంటి నన్ను భూలోకానికి తీసుకొచ్చాడు తెలుసా? లేదా నిన్ను ఎందుకు దేవుడు భూలోకానికి తీసుకొచ్చాడు తెలుసా? నీ తల్లి గర్భంలోంచి ఎందుకు దేవుడు నిన్ను బయటికి తీసుకొని వచ్చాడు తెలుసా? దేర్ ఈస్ అ పర్పస్, ఒక ఉద్దేశం ఉంది. ఏంటి ఆ ఉద్దేశం తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన సృష్టించాడంట మనల్ని, ఆయన మనల్ని చేశాడంట. అసలు ఎందుకోసం చేసావు ప్రభువా మమ్మల్ని? అసలు మమ్మల్ని ఎందుకు సృష్టించావు, మమ్మల్ని ఎందుకు కలగజేసావు భూలోకంలో? దేవుడు అంటాడు, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, మంచి క్రియలు, ఇంకా మాటలో చెప్తాను, మంచి పనులు చేయడానికి. నేను అనేటువంటిది ఏదో చర్చిలో పనులే కాదు, నీ ఇంటిలో పనులు, నీ ఉద్యోగంలో పనులు, మంచి పని చేసే వ్యక్తిగా ఉండాలి, సంపూర్తి చేసే వ్యక్తిగా ఉండాలి. నీ పని ద్వారా దేవుని నువ్వు మహింపరచాలి. దేవుని దూతలు దేవుని ఎలా కనపరుస్తారు తెలుసా? దేవా నువ్వు పరిశుద్ధుర పరిశుద్ధుర పరిశుద్ధురవని దేవుని స్తుతిస్తారు. రెండవదిగా దే విల్ వర్క్ ఫర్ గాడ్, దేవుని కొరకు పని. అది రాయి అయినా రాయి పొరలిస్తారు వాళ్ళు. దే విల్ డూ దాట్. ఎందుకు తెలుసా? వాళ్ళు దేవుని పనిని దేవుని పనిగా చూస్తారే కానీ అది రాయ రప్ప ఏంటి నేను చేసేదా కాదు. దేవదూతలు దానికోసమే సృష్టించబడ్డారు. దేవుడు నిన్ను నన్ను దేనికోసం సృష్టించాడు తెలుసా? ఆయన చేతి పని అన్నాం. దేవుడు మనల్ని ఎందుకు డిజైన్ చేశాడంటే, నీకు దేవుడు చేతులు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆయన పని చేయడానికి. నీ ఇంటిలో నువ్వు పనిచేసే స్థలంలో, నీవు దేవుని మందిరంలో ఆయన పనులు చేయడానికి. పౌలు అంటున్నాడు, మనము దేవుని చేతి పని ఉన్నాం. ఎందుకోసం? ఆయన మనకు చేతులను ఇచ్చాడు. ఆయన చేత సృష్టించబడిన మనము సత్క్రియలు చేయాలి, మంచి క్రియలు చేయాలి. దేవుని మందిరంలో నువ్వు చేయవలసిన పనులు చేయాలి, బయట నువ్వు చేయవలసిన మంచి పనులు చేయాలి. అంటే దాని అర్థం చెడ్డ పనులు తగ్గించుకొని, అనవసరమైన పనులు తగ్గించుకొని, ఎగరగొట్టే పనులు తగ్గించుకొని, నీ జీవితంలో మంచి పనులు చేసేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఫర్ దాట్ ఓన్లీ గాడ్ హ్యాస్ క్రియేటెడ్. దాని నిమిత్తమే దేవుడు మనల్ని కలుగజేశాడు. ద వెరీ పర్పస్. దేవుడు ఏమంటాడు తెలుసా? నీకు చేతులు ఇచ్చింది నువ్వు చదువుకోవడానికి, రాయడానికి మాత్రమే కాదు, సత్క్రియలు చేయడానికి, సత్క్రియలు చేయడానికి. దేవుని బిడ్డలారా, దేవుడు తాను చేసిన పని 7 దినాల్లో సంపూర్తి చేశాడు. దేవుడు చేసే పని దేవుడు చేశాడు. దేవదూతలు చేసే పని దేవదూతలు చేస్తున్నారు. ఇప్పుడు నీవు నేను చేసే పనులు మనం చేస్తున్నామా? ఇదే ప్రశ్న వేసుకుందాం. దేవా నా చేతులు నాకు ఇచ్చావు, ఎంతగా నీ కొరకు వాడబడ్డాయి నా చేతులు? దేవా సహాయం చేయి. ఎక్కడైనా నేను నా పనుల విషయంలో నిన్ను బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించు. ఈరోజు ఈ ప్రార్థన మనం చేయాలి. దేవుని దూత దేవుడు చెప్పిన పని చేశాడు. దేవుని యొక్క వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రభు దగ్గర అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ దేవదూతల కంటే శ్రేష్టమైన వారమని మమ్మల్ని భావించి దేవదూతలకు చిన్న పని ఇచ్చారు. ప్రభువా, రాయి పొర్లించుట కొన్ని సెకండ్ల పని అది.
ఆ చిన్న పని వాళ్ళు చేశారు. తక్కువ స్థాయిలో కూర్చోనమని దేవుడు చెప్పాడు, సమాధిలో కూర్చోమన్నాడు. దట్స్ ఆల్. ఆ పని కూడా వాళ్ళు చేశారు. 30 సెకండ్ల సందేశం, చిన్న సందేశం మీరు అందించారు. ఈరోజు దేవుడు నీ పట్ల ఎంతో ప్రేమ కలిగి, ఆశ కలిగి, నీకు ఎన్నో బాధ్యతలు, అవకాశాలు ఇస్తూ ఉంటే దాన్ని తృణప్రాయంగా ప్రక్కన పెట్టేస్తున్నావా? నిర్లక్ష్యం వహిస్తున్నావా? ఆ జాగ్రత్త వచ్చిందా? నేనేంటి అనే ఒక ఈగో, ఒక గర్వం, ఒక అహంకారం ఏమైనా వచ్చిందా? అది దేవునికి సంబంధించింది కాదు, దయ్యానికి సంబంధించింది. నీ జీవితంలో నువ్వు దేవుడు నీకు అప్పగించిన దాన్ని చేసే విషయంలో అది ప్రభు నీకు అప్పగించాడని, సంపూర్తిగా చేయాలని ప్రతిఫలం ఉంటుందని దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. సైన్యములకు అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు. సర్వాధికారి అయిన దేవానికి వందనాలు. సర్వశక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా. అద్వితీయ సత్య దేవానికి వందనాలు. ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు ప్రభా. ఈరోజు పునరుత్థాన సంఘటనలో దేవదూతల గురించి 3 విషయాలు మా ఎదురుకు తీసుకొని వచ్చారు ప్రభా. ఈ 3 విషయాల్లో మేము ఏ రకంగా ఉన్నామో మాకు తెలుసు ప్రభా. మీరు మాకు అప్పగించిన పనులు, మీరు మమ్మల్ని ఉంచే స్థలాలు, మీరు మా నోటిలో ఉంచేటువంటి మాటల విషయంలో మేము అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండినట్లుగా ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభా. కానీ ఎక్కడ మేము మీ ఎదుట పని చేయనటువంటి సోమరిపోతులుగా కనబడుతున్నామో, నిర్లక్ష్యము తను మా జీవితంలోకి వచ్చేసిందో, మా జీవితాల్లో సోమరితనం వచ్చేసిందో, మా జీవితాల్లో నేనెందుకు చేయాలే, ఎవరొకరు చేస్తారులే అని తప్పించుకొని తిరిగేటువంటి దొంగాటలు ఆడుతున్నామేమో. నాయనా ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. యేసయ్యా మీ కార్యములు మా జీవితములో జరుగునుగాక, మా జీవితములో జరుగునుగాక. అన్నిటికంటే మించి దేవుని పనుల విషయంలో మేము జాగ్రత్త కలిగి ఉందుముగాక. దేవుని విషయాలు అది దేవుని పని, దేవుని పని, దేవుని పని, దేవుని పనిగానే మేము చూచేవారంగా ఉందుముగాక. నాయనా మీ కార్యాలు మీరు జరిగించండి. మీ సన్నిధిని దయచేయండి ప్రభా. మాలో తగ్గింపు దయచేయండి. దేవదూతలు సమాధిలో కూర్చున్నారు ప్రభా. మా జీవితాల్లో ఎక్కడ మాలో గర్వం ఉందో, ఎక్కడ మేము హెచ్చించుకుంటున్నామేమో, ఎక్కడ మా జీవితంలో నాకున్న తలాంతులు ఇవి, నా జ్ఞానం ఇది, నాకున్న స్థాయి ఇది అని ఎక్కడైనా మేము గర్విస్తూ ఉంటే మాలో ఆ గర్వము తొలగిపోవును గాక. దేవా విధేయత, వినయ విధేయతలు మాకు దయచేయండి ప్రభా. యథార్థంగా వినయ విధేయతలతో ఉందుముగాక. దేవా మీ కార్యాలు మీరు జరిగించండి నాయన. అంధకార శక్తులు, అపవిత్రాత్మ క్రియలు లయమగునుగాక. యేసు నామమందు లయమైపోవునుగాక. అపవాది కార్యములు విచ్ఛిన్నమగునుగాక. మీకే స్తోత్రాలు తండ్రి. అపవిత్రాత్మ క్రియలన్నిటిని మీరు లయపరచండి. అన్నిటిని మీరు లయపరిచి మహిమను పొందండి. మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం మా హృదయ పలకలపైన లిఖించి ఎల్లప్పుడూ మీకు లోబడి సరి చేసుకునే కృప మా ఒక్కొక్కరికి దయచేయమని యేసు నామమందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.